श्रीगुरुभ्यो नमः। ॐ अरुणाचलेश्वराय नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా మాటలు బాగానే వినిపిస్తున్నాయి కదండి? చెప్పండి ఒకసారి. అందరూ శ్రద్ధగా వినాలి. ఇక మనము ఈ ఈశావాస్య ఉపనిషత్తులో చివరి మంత్రాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న నేను 15వ మంత్రం నుండి 17వ మంత్రం వరకు చెప్పాను. అయితే అది సామాన్య దృష్టికోణంలో చెప్పాను. ఇప్పుడు దానిని అంతరాత్మ కోణంలో చెబుతాను. అయితే పోయిన క్లాస్ని మళ్ళీ ఒకసారి క్లుప్తంగా బ్రీఫ్గా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ సాధకుడు మరణ సమయంలో సూర్యుడిని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. అది ఏమని ప్రార్థిస్తున్నాడు? హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం. కాబట్టి ఏమని సంబోధిస్తున్నాడు సూర్యుడిని? పూషన్, హే పూషన్ అంటున్నాడు. అంటే పూషన్ అంటే ఏమని చెప్పాను అర్థము? పోషకుడు. కాబట్టి అన్ని ప్రాణులను పోషించేవాడు. కాబట్టి సూర్యుడు అంటే ఎవరో అనుకోకండి, మనందరినీ పోషించే ప్రత్యక్ష దైవం. అందుకే మనం ఆ సూర్యుడికి తప్పకుండా కృతజ్ఞత తెలియజేయాలి. ఈరోజు ఎంతమంది తెలియజేశారయ్యా? నిజం చెప్పండి, ఈరోజు ఎంతమంది సూర్యుడికి కృతజ్ఞత తెలియజేశారు? అంటే సూర్యోదయం కాకముందే మేల్కొని ఎంతమంది మనస్ఫూర్తిగా సూర్యుడికి నమస్కరించారు? చెప్పండి, నిజం చెప్పాలి. అబద్ధం ఏదో నేను అడిగానని అబద్ధం చెప్పాలి. స్వామి, మొక్కున్నాం స్వామి. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను చేశాను, నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఈరోజు గుర్తుపెట్టుకొని మరీ చేశాను. ఎందుకంటే నేను ఆచరించినప్పుడే మీ అందరినీ అడిగే అర్హత నాకు ఉంటుంది. చెప్పండి, మీలో కనీసం సగం మందన్నా చేశారా లేదా? చేయకుంటే అది చాలా అన్యాయం. ఎవరైతే చేయకుండా ఉన్నారో రేపటి నుంచైనా మొదలు పెట్టండి. అంటే సూర్యోదయం కాకముందే మేలుకోవాలి అంటున్నారా? మేలుకొని సూర్యుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. అది కృతజ్ఞత. మరి మనందరినీ పోషించే అంతటి ప్రత్యక్ష దైవానికి ఆ మాత్రం కృతజ్ఞత కూడా తెలియజేయకుంటే ఈ మానవ జన్మ వ్యర్థం అండి. మీరేమైనా అనుకోండి. కాబట్టి హే పూషన్, సర్వపోషక, నీవు నీ బంగారు కిరణాలను పక్కకు తొలగించు, తద్వారా నేను సత్యాన్ని దర్శించగలను అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి మీకు. సూర్యుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాలి, తెలియజేయాలి. ఎవరైనా సరే మరణించిన తర్వాత ఈ పాయింట్ బాగా వినండి. మరణించిన తర్వాత జీవుడు ఆయా లోకాలకు ప్రయాణం అవుతాడన్నమాట. ఇక్కడ ఎవరైతే ఉపాసకులు, ఈ దేవతా ఉపాసకులు, యోగ సాధన చేసేవారు, వీళ్ళందరూ కూడా శరీరాన్ని వదిలేసిన తర్వాత పైకి ప్రయాణం చేస్తూ మొదట సూర్యమండలాన్ని చేరుకుంటారు. ఉంటున్నారా? ఆ సూర్యమండలాన్ని చేరుకున్న తర్వాత ఇంకా పైకి వెళ్ళలేరు. ఎందువల్ల అంటే ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఎంతో తీవ్రంగా ఉంటాయి. అంటే దాని యొక్క ఇంటెన్సిటీ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అందువల్ల ఈ సూక్ష్మ రూపంలో ఉండే జీవులు సూర్యమండలాన్ని దాటి వెళ్ళలేరు. వింటున్నారా? అప్పుడు ఎవరైతే సూర్యుడిని ఉపాసన చేసి ఉంటారో, లేదా ఎవరైతే బ్రతికినంత కాలము సూర్యుడికి ఇలా కృతజ్ఞత తెలియజేసి ఉంటారో వాళ్ళు మనస్ఫూర్తిగా వేడుకున్నప్పుడు ఆ సూర్య భగవానుడు తన కిరణాలను పక్కకు తొలగిస్తాడు. తద్వారా జీవుడు
ఇంకా ఊర్ధ్వలోకాలకు సత్యలోకం వరకు ప్రయాణం చేయగలడు. అది కాబట్టి జీవులను అనుగ్రహించేవాడు సూర్యుడు, గుర్తుపెట్టుకోండి. జీవుడు ఇంకా ఊర్ధ్వలోకాలకు పుణ్యలోకాలకు ప్రయాణం చేయాలంటే సూర్యుడు తన కిరణాలను పక్కకు తొలగించాలి, అంటే సూర్యుడు అనుగ్రహించాలి. కాబట్టి సూర్యుడు అంటే పోషకుడు మాత్రమే కాదు, జీవుడిని అనుగ్రహించి పుణ్యలోకాలను ప్రసాదించేవాడు. కాబట్టి తప్పకుండా ఇక మీదట సూర్యుడికి కృతజ్ఞత తెలియజేయాలి. చెప్పండి, తెలియజేస్తారా లేదా? చెప్పండి. తెలియజేస్తాం. తప్పకుండా చెయ్యండి. ఎందుకంటే ఈ ఉపనిషత్ అంటే ఏమిటి? వేదం. కాబట్టి వేదం చెప్పినది సత్యమే అవుతుంది, కాదు అబద్ధం కాదు. అయితే మీరు మళ్ళీ పారమార్థిక దృష్టితో చెప్పకండి. అదేమిటి గురువు గారు, మీరంతా ఆత్మస్వరూపమే అని చెప్పారు, ఈ జగత్తంతా మిథ్యే అని చెప్పారు, మరి ఇప్పుడేమిటి మరణం అంటున్నారు, మరణించిన తర్వాత జీవుడు సూర్యమండలం వరకు ప్రయాణం చేస్తాడంటున్నారు, మళ్ళీ అక్కడ సూర్యుడు దారి ఇవ్వాలని చెప్తున్నాడు అంటే చెప్పాను కదా, ఆత్మానుభవం కలగనంత వరకు ఇదంతా నిజమే నాయనా. కాబట్టి భ్రమలో పడకండి, భ్రమించకండి, పొరపాటు చేయకండి. ఇప్పుడు కేవలం మీకు శాస్త్రీయంగా ఆత్మజ్ఞానం తెలుస్తోంది, పరోక్షంగా ఆత్మజ్ఞానం తెలుస్తుంది, అంతే తప్ప అపరోక్షంగా అనుభవానికి రాలేదు. అంతే. అంటే మొత్తము ఈ ప్రపంచమంతా మీ స్వరూపంగా మీకు అనుభవానికి రాలేదు. మరి ఎంతవరకైతే ఈ ప్రపంచమంతా మీ స్వరూపంగా అనుభవానికి రాదో అంతవరకు ఇవన్నీ సత్యమే. మీకు కనిపించే లోకాలన్నీ సత్యమే, ఈ సూక్ష్మ శరీరాలు సత్యమే, ఈ సూక్ష్మ శరీరాలు ఆయా లోకాలకు ప్రయాణం చేయడము సత్యమే. కాబట్టి అందుకే సూర్యుడికి నమస్కరించండి, బ్రతికినంత కాలము సూర్యుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. అప్పుడు మీ మరణ సమయంలో మీరు సూర్యమండలం వరకు ప్రయాణించిన తర్వాత అప్పుడు తప్పకుండా సూర్యుడు మీకు దారి చూపిస్తాడు. ఇది మీ అందరికి కూడా తప్పకుండా జరుగుతుంది. మీరంతా ఏమనుకుంటున్నారంటే గురువు గారు మాకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు, ఇంకా మాకు మోక్షమే అనుకుంటున్నారు. అదంత సులభం కాదండి, ఇంకా కొన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అయితే ఆ జన్మ పరంపర అనేది మీకు తగ్గిపోతుంది. ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల మీకు జన్మలు తగ్గుతాయి చెప్పండి? సత్సంగం వినడం వల్ల. చెప్పాలి, కరెక్ట్ చెప్పండి, ఇదేం కష్టం కాదు. సత్యం తెలుసుకోవడం వల్ల. అది అంటే మీరు మీ సత్యస్వరూపాన్ని తెలుసుకుంటున్నారు, మీ మూల స్వరూపాన్ని తెలుసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇక మీ మూల స్వరూపం వైపే ప్రయాణం చేస్తూ ఉంటారు. అది మరి ఎంతకాలం అయితే జీవుడు తన మూల స్వరూపాన్ని తెలుసుకోడో అంతకాలము దారి తప్పుతూ ఉంటాడు. అంటే ఇంకా అనేకమైన జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు మీ మూల స్వరూపాన్ని తెలుసుకున్నారు కాబట్టి, అంటే పరోక్షంగా తెలుసుకున్నారు కాబట్టి ఇక మీలో ఆ తపన, ఆ ప్రేరణ అలాగే కొనసాగుతుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఇదే మీ చివరి జన్మ కాదు, ఇంకా మరికొన్ని జన్మలు ఉన్నాయి. అంటే ఆ క్రమంలో మీరు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సూర్యమండలం వరకు మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అప్పుడు సూర్యుడిని మీరు ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుంది. ఆ సూర్యుడు మీకు దారి చూపాల్సి వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ సాధకుడు సూర్యుడిని ప్రార్థిస్తున్నాడంటే ఆ ప్లేస్లో ఎవరిని ఊహించుకోవాలి మీరు? చెప్పండి, ఆ ప్లేస్లో ఎవరిని ఊహించుకోవాలి మీరు? చెప్పండి. మమ్మల్ని మేము. అది ఆ ప్లేస్లో మిమ్మల్ని మీరే ఊహించుకోవాలి. ఇంకా అంటే ఇక మరణ సమయంలో ఇంకా మీరు మీ శరీరాన్ని వదిలేసి సూర్యమండలం వరకు వచ్చారు మీ సూక్ష్మ శరీరంతో. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీకు దిక్కు తెలియడం లేదు, ఎటువైపు వెళ్ళాలో మీకు దిక్కు తెలియడం లేదు.
అది అలాంటి సమయంలో మీరు సూర్యుడిని ప్రార్థిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చూడండి, ఇంకా అద్భుతం ఇది. ఇంకా ఎవరిని ప్రార్థిస్తున్నాడు, ఇంకా ఎవరిని ప్రార్థిస్తున్నారు ఆ సమయంలో అంటే చూడండి, చిట్ట చివరి మంత్రం చూడండి. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్. చూడండి, మీరు సూర్యుడినే కాదు ఇంకొకరిని మీరు ప్రార్థిస్తున్నారంట. ఎవరయ్యా? అగ్నిని ప్రార్థిస్తున్నారు. దీంట్లో ఎంత లోతైన అర్థం ఉందో తెలుసా? ఇదంతా చాలా మంది పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారండి. చూడండి, చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. మీరు బ్రతికినంత కాలము ఏ అగ్నినైతే పూజించారో, ఏ అగ్ని కోసమైతే తపించారో ఆ అగ్నే మీ మరణ సమయంలో మీకు వెలుగుగా మారి మీకు దారి చూపిస్తుంది. ఈ పాయింట్ మర్చిపోవద్దు బాబు, రాసుకోండి. ఏది మరణ సమయంలో మీరు మీ స్థూల శరీరాన్ని వదిలేసిన తర్వాత, మీరు మీ ఫిజికల్ బాడీని వదిలిపెట్టిన తర్వాత మీరు ఏ ఏ లోకాలకు వెళ్ళాలో దారి చూపించేది ఏది అంటే అగ్ని. అయితే ఏ అగ్ని? ఇది పాయింట్. ఇక్కడ అగ్ని అంటే మీరు మామూలు అగ్ని అనుకుంటున్నారు, అది కాదు. కామాగ్ని, క్రోధాగ్ని, ఈర్ష్య అనే అగ్ని, అహంకారం అనే అగ్ని, చివరికి జ్ఞానాగ్ని. మీరు బ్రతికినంత కాలము కామాగ్నితో బ్రతికారా, క్రోధాగ్నితో బ్రతుకుతున్నారా? అయితే చివరికి ఆ అగ్నే మీకు దారి చూపిస్తుంది. ఎటువైపు తీసుకెళ్తుంది చెప్పండి? ఆ కామాగ్ని గాని క్రోధాగ్ని గాని మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తుంది? ఇంకా చెప్పనవసరం లేదు, మీరు చెప్పేస్తారు. చెప్పండి. నరకానికి. మిగతా వాళ్ళు కూడా చెప్పాలయ్యా, చెప్పండి, రెస్పాండ్ అవుతూ ఉండాలి. చెప్పండి, ఎటువైపు తీసుకెళ్తుంది అది? చూడండి, అంటే దీంట్లో ఇప్పుడు అర్థమైందా? అగ్ని అనే పదంలో ఎంత లోతైన అర్థం ఉందో. అందుకనే అంతరార్థాన్ని ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అగ్ని అంటే మన మనస్సులో కలిగే ప్రతి ఎమోషన్ ఒక అగ్ని. కాబట్టి మరణ సమయంలో మీ మనస్సులో ఏ ఎమోషన్ అయితే అధికంగా ఉంటుందో అదే అగ్నిగా మారి మిమ్మల్ని ఆయా లోకాలకు తీసుకెళ్తుంది. కాబట్టి దీన్ని బట్టి మీకు మీ మరణ సమయంలో ఏ అగ్ని ఉండాలి చెప్పండి? మీలో ఏ అగ్ని బాగా వెలుగుతూ ఉండాలి చెప్పాలి. ఇంకా అది బాబా అద్భుతం అసలు. కాబట్టి మరణ సమయంలో కూడా మీలో జ్ఞానాగ్ని అనేది రగులుతూ ప్రజ్వలిస్తూ ఉండాలి. అలా ప్రజ్వలిస్తూ ఉండాలంటే బ్రతికి ఉన్నప్పుడే ఇలా సత్సంగాన్ని వింటూ ఆత్మబోధను వింటూ ఎప్పటికప్పుడు మీలో ఆ జ్ఞానాగ్నిని రగిలించుకుంటూ ఉండాలి. చెప్పండి, నా క్లాసు విన్నప్పుడల్లా మీలో ఆ జ్ఞానాగ్ని రగులుతూ ఉందా లేదా చెప్పండి? అది మంచి జ్ఞానం గురుజీ. కాబట్టి ఇదే జ్ఞానాగ్నిని ఇంకా మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. నా క్లాస్ ఉన్నా లేకపోయినా నా మాటలను మననం చేసుకుంటూ, రివైండ్ చేసుకుంటూ, అంతేకాకుండా మీకు మీరు విచారణ చేసుకుంటూ, నిధిధ్యాసన చేసుకుంటూ, ఆత్మధ్యానం చేసుకుంటూ ఆ జ్ఞానాగ్నిని మరింతగా రగిలించుకుంటూ ఉంటే ఇలా మీరు బ్రతికి ఉన్నప్పుడే సాధన చేస్తూ ఉంటే అప్పుడు మరణ సమయంలో ఏ అగ్ని మీకు దారి చూపిస్తుంది అంటే జ్ఞానాగ్ని. అంటే మీరు మరణించిన తర్వాత, మీ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తెలియనప్పుడు మీకు దిక్కు చూపించేది ఏది అంటే గురువు బోధించిన జ్ఞానాగ్ని. ఇంకొక విధంగా చెప్పాలంటే గురువు వాక్యే శబ్ద రూపంలో, వెలుగు రూపంలో మీకు దారి చూపిస్తుంది. అందుకనే నేను ఎవరి పాదాలను పట్టుకున్నాను చెప్పండి?
గట్టిగా ఎవరి పాదాలను పట్టుకున్నా అంటే శంకరుడు, ఆ ఆది శంకరుని పాదాలను పట్టుకున్నాడు. చూడండి, అందుకనే నేను అసలు నిజంగా ఆ చిత్రపటం దొరకడం నా అదృష్టం. అసలు మీ అందరికీ ఎవరైతే నాకు ఆ చిత్రపటాన్ని బహుకరించారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఆశీస్సులను అందిస్తున్నాను. ఎందుకంటే అది చూసినప్పుడల్లా నాకు గొప్ప ధైర్యం. నా గురువు ఉన్నాడు, నా పరమ గురువు నా దగ్గరే ఉన్నాడు అంటే నేనెంతగా ఆయనను ధ్యానిస్తూ ఉన్నానంటే, నేనెంతగా ఆయన పాదాలను ధ్యానిస్తూ ఉన్నానంటే తప్పకుండా ఆయన నా మరణ సమయంలో ఆయనే ఒక వెలుగై, ఒక శబ్దమై, ఒక పరావాక్కై ఆయన నాకు దారి చూపిస్తాడు. అలా మీరు కూడా గురువును గట్టిగా పట్టుకోవాలి, గురువాక్కును గట్టిగా పట్టుకోండి. అది అప్పుడు ఆయన మీకు దారి చూపిస్తాడు. చూడండి, చివరి మంత్రంలో ఎంత అంతరార్థం ఉందో చూడండి. అందుకనే ఇక్కడ ఏదో అగ్నే సుపథ రాయే అంటే, ఓ అగ్ని మా అందరినీ సన్మార్గములో తీసుకెళ్ళు, మంచి మార్గములో మంచి లోకాలకు తీసుకెళ్ళు అని చెబుతూ ఉంటారు. ఇది కేవలం పైపైన అర్థం, కానీ అంతరార్థం అనేది ఎంత లోతుగా ఉందో చూడండి. కాబట్టి ఓ అగ్ని మా అందరినీ మంచి మార్గంలో తీసుకెళ్ళు అంటే దాని అర్థం ఇది. ఓ అగ్ని, మా మరణ సమయంలో నువ్వు జ్ఞానాగ్నిగా మారి, ఇప్పుడు అంతరార్థంగా చెప్పమంటారా? ఇప్పుడు ఆ అగ్ని ఎవరో కాదు, ఆ అగ్ని గురుదేవుడు, లేదా ఆ అగ్నే పరమేశ్వరుడు. కాబట్టి ఓ అగ్ని అంటే అర్థం ఏమిటి? మరణ సమయంలో మీకు మీ గురుదేవులు గుర్తుకు రావాలి. అది ఎందుకంటే ఆ గురుదేవుడే మహా అగ్ని, జ్ఞానాగ్ని, మహా వెలుగు, మహాజ్యోతి. గీతలో చెప్పాడు కదా భగవంతుడు, జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే. నాయనా, నేను మామూలు జ్యోతి అనుకుంటున్నావా? జ్యోతులకే జ్యోతిని, మహాజ్యోతిని, ఆరని జ్యోతిని అని చెప్పాడే, అటువంటి మహాజ్యోతి గురుస్వరూపం. కాబట్టి మరణ సమయంలో మీకు ఆ మహాజ్యోతి గుర్తుకు రావాలి. గుర్తుకొచ్చి, హే గురుదేవా, నిన్నే శరణు వేడుతున్నాను, నాకు దారి చూపించు అని. అంటే మరణ సమయంలో కూడా మీకు మీ గురుదేవులు గుర్తుకు రావాలంటే ఎంత గురుభక్తి ఉండాలో చూసుకోండి. మీరు గురువు పట్ల ఆయన గురుభక్తి అంటే ఇక్కడ ఏదో పైపైన చూపించేది కాదండి. గురుభక్తి అంటే ఆయన బోధించే వాక్కులను పదే పదే మనసులో మననం చేసుకుంటూ ఉండడం, గురువు బోధించిన వాక్యాలలో ఏదో గురువు బోధించిన ఆ బోధలో ఒక్క పాయింట్ అయినా పట్టుకొని ఆచరిస్తూ ఉండడము. అలా ఆచరిస్తూ ఉంటే మీరు సదా ఆ గురువును స్మరిస్తూ ఉన్నట్టు. అది కాబట్టి ఇక్కడ ఓ అగ్ని అంటే, ఓ జ్ఞానాగ్ని స్వరూప, ఓ గురుదేవా, నాకు నువ్వే దిక్కు, నాకు దారి చూపించు. ఎటువైపు దారి చూపించు అని అడుగుతున్నాం. సత్యలోకం. ఇక్కడ సత్యలోకం అంటే మళ్ళీ బ్రహ్మలోకం అనుకునేరు కాదు. మీరు ఎప్పుడైతే గురువును వేడుకుంటున్నారో అది అసలైన సత్యలోకం, మీ ఆత్మలోకం, మీ మూల స్వరూపం. అక్కడికి వెళితే ఇంకా మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు, మళ్ళీ జన్మించడం అనేది ఉండదు. అది కాబట్టి ఇదే గుర్తుపెట్టుకోండి, ఇదే స్మరించండి. అందుకనే క్రతోస్మర కృతగం స్మర. ఇది నిజానికి మీరు ఏది స్మరించాలి అంటే గురుదేవుణ్ణి స్మరించాలి. ఇక్కడ ఏమని చెప్తారంటే, మీరు చేసుకున్న కర్మలను స్మరించండి అని దీని అర్థం. ఇక మీరు కర్మలను కాదు స్మరించాల్సింది, గురుదేవుణ్ణే సదా సర్వదా. ఆ గురుదేవుణ్ణి స్మరించండి అంటే మళ్ళీ రూపాన్ని కాదు. నేను చెప్పాను, గురు స్వరూపం ఏమిటి? మహా వెలుగు లేదా మహాజ్యోతి. కాబట్టి ఆ మహాజ్యోతిని స్మరిస్తూ ఉండండి. ఎందుకంటే ఆ మహాజ్యోతే కటిక చీకటిలో కూడా, గాఢాంధకారంలో కూడా మీకు దారి చూపిస్తుంది. ఎందుకంటే మీరు మరణించిన తర్వాత మీకంతా అంధకారమే, మామూలు చీకటి కాదు, అది చిమ్మ చీకటి. మీరు మరణించిన తర్వాత మీరు ఎటు చూసినా ఏం కనిపిస్తూ ఉంటుందంటే చిమ్మ చీకటి, భయంకరమైన చీకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ చీకటిలో మీకు దిక్కు తెలియదు, ఎటు వెళ్ళాలో దిక్కు తెలియదు.
అప్పుడు మీరు ఎవరిని స్మరించుకుంటారు చెప్పండి? చెప్పండి అయ్యా, ఎవరిని స్మరించుకుంటారు? అప్పుడు గురువుని ఆ, అదిగా నేను చెప్పాను కాబట్టి మీరు రిపీట్ చేస్తున్నారు. కానీ అప్పుడు ఎవరిని స్మరించుకుంటారంటే మీకు బాగా ఇష్టమైన వాళ్ళను స్మరించుకుంటారు. అది పాయింట్. ఆ దిక్కు తెలియని సమయంలో మీకు మీ కొడుకు ఇష్టం అనుకోండి, వాడిని తలుచుకుంటూ ఉంటారు. మీకు మీ భార్య లేదా భర్త ఇష్టం అనుకోండి, వారిని స్మరిస్తూ ఉంటారు. లేదా మీకు డబ్బు లేదా ఆస్తి ఇష్టం అనుకోండి, దాన్ని స్మరిస్తూ ఉంటారు. ఇలా ప్రాపంచికమైన విషయాలనే స్మరిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎవరైతే గురుదేవుణ్ణి స్మరిస్తాడో ఆ జీవుడు ధన్యుడు. మరి చూడండి, అలా స్మరించాలంటే ఇప్పటి నుంచే ఇంకా మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే, తర్వాత రాత్రి పడుకోబోయే ముందు గురుదేవుని స్మరిస్తూ ఉండండి. మీ ఆత్మస్వరూపాన్ని స్మరిస్తూ ఉండండి. ఆ మహాజ్యోతిని స్మరిస్తూ ఉండండి. అది కాబట్టి సరే, ఇదంతా కూడా ఇప్పుడు ఈ మంత్రాలన్నీ అయిపోయాయి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. చివరి పాయింట్ ఏంటంటే, వ్యోధ్యస్మ జుహురాణమేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ. నమ ఉక్తిం విధేమ అంటే దాని అర్థం ఏమిటంటే, నీకు నమస్కరిస్తున్నాను. ఎలా? పడి నమస్కరిస్తున్నాను, సాష్టాంగ నమస్కారం చేసి. ఉక్తిం విధేమ, నమ ఉక్తిం విధేమ అంటే సాష్టాంగ నమస్కారం చేసి, అదే సాష్టాంగమ మొత్తం ఇంకా పడిపోయి సాష్టాంగముతో నీకు నమస్కరిస్తున్నాను గురుదేవా, ఓ అగ్నిదేవా అని దీని అర్థం. అయితే ఎందుకోసం నమస్కరిస్తున్నారు? మా పాపాలన్నింటినీ కూడా నువ్వు భస్మము చేసి మాకు ముక్తిని ప్రసాదించు, మాకు సత్యలోకాన్ని ప్రసాదించు అని ఇక్కడ మనము ఆ మహాజ్యోతికి నమస్కరిస్తున్నాం. అది దీని అర్థం. ఇప్పుడు ఈ మంత్రాలకు నేను అంతరార్థం చెప్తాను, బాగా వినండి. ఇక్కడ సూర్యుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? సూర్యుడు అంటే ఎవరో కాదు, జ్ఞాన సూర్యుడు. అంటే మన అంతరాత్మయే, మన అంతరాత్మయే ఇక్కడ సూర్యుడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నాము? డైరెక్ట్గా మన ఆత్మస్వరూపాన్ని కాదు, ఆత్మశక్తిని ప్రార్థిస్తున్నాం. అది ఇక్కడ మనం ఎవరిని ప్రార్థిస్తున్నామంటే అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఆత్మశక్తి. ఎందుకంటే అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు అనుగ్రహించి అయ్యవారి వరకు తీసుకెళ్తుంది అన్నమాట, అయ్యవారిని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఎవరిని ప్రార్థిస్తున్నామంటే మాయాస్వరూపిణి, మాయాశక్తిని ప్రార్థిస్తున్నాం. ఏమని? అమ్మా, నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను, నాకు నీ కిరణాలు అడ్డు తగులుతున్నాయి, వాటిని పక్కకు తప్పించమ్మా అని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కిరణాలు ఏమిటి చెప్పండి? అంతరార్థంలో మాయాశక్తి మనకు అడ్డుగా 2 కిరణాలను లేదా 3 కిరణాలను పెట్టింది. ఏమిటవి అంటే, మొదట త్రిగుణాలు, 3 గుణాలు. 3 గుణాలు. అంతే కదా, బ్రతికినంత కాలం మనల్ని ఈ 3 గుణాల్లోనే తిప్పుతూ ఉంది. బ్రతికినంత కాలం మనల్ని ఈ 3 అవస్థల్లో తిప్పుతూ ఉంది. ఏది? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. కానీ ఈ 3ంటికి అతీతంగా ఉండే తురీయ అవస్థలో మనల్ని అడుగు పెట్టనీయకుండా చేస్తుంది. కాబట్టి అమ్మా, నాకు నీ ఆ 3 కిరణాలు అడ్డు తగులుతున్నాయి. 3 గుణాలు అనే కిరణాలు, 3 అవస్థలు అనే కిరణాలు, మొత్తానికి ఈ త్రిపుటి నాకు అడ్డు తగులుతుంది. తల్లి, దయచేసి తొలగించి నాకు సంపుటిని ప్రసాదించు, సంపుటిని చూసే దృష్టిని ప్రసాదించు అని కోరుతున్నాను. సంపుటి అంటే ఇంకా ఏకదృష్టి, ఏకత్వాన్ని దర్శించే దృష్టి. త్రిపుటి అంటే అనేకత్వాన్ని దర్శించే దృష్టి. చెప్పండి, ఇప్పుడు మీకు త్రిపుటి దృష్టి ఉందా?
సంపుటి దృష్టి ఉందా, లేదా మీకు ఏక దృష్టి ఉందా, అనేక దృష్టి ఉందా? మీకు చెప్పండి. చెప్పండి. అనేక దృష్టి ఉంది కదా. అనేక దృష్టి ఉంది అంటే మీకు మీకు కనిపించే నామరూపాలన్నీ కూడా అనేకంగా కనిపిస్తున్నాయి, వేరువేరుగా కనిపిస్తున్నాయి. దీనికంటే అది వేరని, దానికంటే ఇది వేరని. ఇలాంటి దృష్టి అనేకత్వంతో కూడిన దృష్టి, లేదా త్రిపుటితో కూడా. అంతేకాదు మీకు కనిపించేవన్నీ కూడా త్రిపుటి. మీ దర్శనమంతా కూడా త్రిపుటితో కూడుకుంది. అంటే చూచేవాడు, చూచే మీరు, చూడబడే రూపాలు, చూపు. అంతేకాకుండా చేసే మీరు, చేయబడే పని, ఆ క్రియ. చెప్పండి. ఇలా మీకు అనుభవానికి వస్తున్నాయి లేదా ప్రతిదీ? చెప్పండి. అవును గురుగారు. ఇదే త్రిపుటి. కానీ ఇదంతా కూడా మీకు సంపుటిగా, ఏకస్వరూపంగా, మీ స్వరూపంగా అనుభవానికి రావాలి. అంటే ఆ మూడు కూడా మీలో లయమైపోవాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీకు ఈ భేదం కనిపించదు. నేను చూసేవానని, అదిగో ఆ చెట్టు నా ద్వారా చూడబడేదని, ఇలాంటి భేదం ఉండదండి. వింటున్నారా? అప్పుడు మీరు చూసే చెట్టుకు మీకు భేదం కనిపించదు. మీరు చేసే పనికి భేదం కనిపించదు. మీరు తినే అన్నానికి భేదం కనిపించదు. చాలా అద్భుతమైన స్థితి అది. అదే అద్వైత స్థితి, అదే ఆత్మస్థితి. చూడండి, ఆత్మస్థితిని ఈరోజు మీకు నేను కొత్త కోణంలో చెబుతున్నాను. ఆత్మస్థితి అంటే ఏమిటో కాదు. ఇప్పుడు మీరు అన్నం తింటారు కదా. అన్నం తింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి మీకు? అసలు చాలా మంది అన్నం తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు అసలు ఆహారం మీద దృష్టి పెట్టే తినండి. కనీసం మీరు ఆహారాన్ని తినేటప్పుడు దాని మీద దృష్టి పెట్టి తినండి. అంతే తప్ప ఏవేవో ఆలోచనలతో మాట్లాడుతూ పక్కపక్క నవ్వుతూ తినకండి. మీరు తినే అన్నం మీద దృష్టి పెట్టి తినండి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ తిన్న ఆహారము బాగా అరుగుతుంది. అది మీ శరీరానికి, మనస్సుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీలో ఎంతమంది అన్నం తినేటప్పుడు దాని మీద దృష్టి పెట్టి తింటున్నారు? చెప్పండి. కనీసం అప్పుడప్పుడు తింటున్నారా దాని మీద దృష్టి పెట్టి? ప్రతినిత్యం అలానే తింటున్నాను. కాదండి. ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి. చాలా చాలా ముఖ్యమైన విషయము. మీరందరూ దయచేసి మీ పిల్లలకు ఆహారం పెట్టే సమయంలో సెల్ ఫోన్ ఇవ్వకండి. ఈ రోజుల్లో చాలా దారుణం అండి. మా పిల్లవాడికి సెల్ ఫోన్ ఇవ్వకపోతే అస్సలు తినడండి అని చెప్పి ఏం చేస్తున్నారు తెలుసా? వాడికి సెల్ ఫోన్ ఇస్తారు. వాడు మాత్రము ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే వీళ్ళు ముద్దలు పెడతారు. చివరికి అది ఎలా ఉంటుంది తెలుసా? వాడు ఏం తినింది వాడికే తెలియదు. ఇది మరీ దారుణం అండి. అసలు మీరే ఆలోచించుకోండి. మీరేదో ఊహించుకుంటూ మీరు రుచికరమైన ఆహారాన్ని తింటున్నారు. మీరు అప్పుడు ఏదో ఊహిస్తూ ఉన్నారు. తిన్న తర్వాత ఏం తిన్నావయ్యా అంటే, అవును ఇంతకు నేను ఏం తిన్నాను అన్నారనుకోండి. అసలు మీరు తిన్న ఆహారాన్ని ఎలా చెప్పాలి, దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు మీరు తిన్నదానికి సార్థకత ఉన్నట్లా లేనట్లా? చెప్పండి. చెప్పండి. చాలా అసలు రాను చాలా దారుణంగా ఈ లోకం అంతా ఎంతో దారుణంగా మారిపోతుంది. అసలు మీరు కనీసము మీరు అన్నం తిన్నారు, తిన్న తర్వాత అసలు ఏం తిన్నారో కూడా తెలుసుకొని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇంకా మీరు దేంట్లో బ్రతుకున్నట్లు? సత్యంలో బ్రతుకుతున్నారా, భ్రమలో బ్రతుకుతున్నారా? చెప్పండి. దేంతో బ్రతుకుతున్నారు? కాబట్టి దయచేసి ఇక మీదట మీ పిల్లలకు అలా అలవాటు చేయకండి. ఎవరైనా అలా అలవాటు చేస్తున్నారా? సెల్ ఫోన్ ఇచ్చి
అన్నం తినిపించడము? చెప్పండి. మీ మనవళ్ళకు, మనవరాళ్లకు, కొడుకులకు చెప్పండి అమ్మా. ఉంటే మాత్రం వెంటనే ఇంకా మార్చుకోండి. అంతేకాదు ఈ సందేశాన్ని ఇక మీ స్నేహితులకు, బంధువులకు కూడా చెప్పండి. నాయనా ఇంకా మారండి, మా గురువు గారు ఇలా చెప్పారు అని మీ స్నేహితులకు, బంధువులకు ఇప్పుడు చెప్తారా లేదా? క్లాస్ అయిన తర్వాత చెప్పండి. క్లాస్ అయిన తర్వాతనో లేకపోతే రేపో ఫోన్ చేస్తుంటారు కదా, ఫోన్ చేసినప్పుడు మాటల సందర్భంగా చెప్పండి. చెప్పండి. చెబుతారా లేదా? అసలు రెస్పాన్సే రావడం లేదే. తప్పకుండా చెప్పండి. మొహమాటంగా అసలు ఇక్కడ ఇటువంటి విషయాల్లో మొహమాటం పనికిరాదు. సరే, ఇంతకు విషయం ఏమిటి? కాబట్టి మనము ఎవరిని ప్రార్థిస్తున్నాం ఇక్కడ? మాయాశక్తిని. కాబట్టి అమ్మా, మాకు కిరణాలు, నీ కిరణాలు అడ్డు తగులుతున్నాయి. ఏమిటా కిరణాలు? చెప్పండి. ఏమిటా కిరణాలు? అరే అది త్రిపుటి అనే ఆ 3 కిరణాలు మాకు అడ్డు తగులుతున్నాయమ్మా. దయచేసి వాటిని పక్కకు తప్పించు. పక్కకు తప్పిస్తే ఏమవుతుంది? మాకు సత్యస్వరూపం అనేది తెలియబడుతుంది, మా ఆత్మస్వరూపం తెలియబడుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. నిన్నటి క్లాస్లో ఏమని చెప్పాను? ఇక్కడ సత్యస్వరూపం అంటే అంతటా ఉన్నది. కాబట్టి నాలో ఏ సత్యస్వరూపం అయితే ఉందో అదే సత్యస్వరూపము సూర్యుడిలో కూడా ఉంది, సూర్యమండలంలో కూడా ఉంది. అదే సత్యస్వరూపము సముద్రంలో కూడా ఉంటుంది. అదే సత్యస్వరూపము ఇక అన్ని ప్రాణుల్లో అంతటా ఉంటుంది. దాన్నే ఆత్మస్వరూపము లేదా సచ్చిత్ ఆనంద స్వరూపము అన్నారు. ఇది మాత్రం మర్చిపోకండి. సూర్యమండలంలో కూడా ఆ చైతన్యం అనేది ఉంటుంది, ఆత్మ చైతన్యము. అయితే దాన్నే దేవత అన్నారు. గుర్తుపెట్టుకో, నిన్న చెప్పాను, అధిభూతం అధిదైవం. ఈ ప్రపంచం అనేది 2 విధాలుగా ఉంటుంది, అధిభూతం అధిదైవం. అధిభూతం అంటే ఉపాధి, అది ఒక జడశక్తి. అంటే సూర్యమండలం, మనకు కనిపించేది సూర్యుడు కాదు, సూర్యమండలం. వింటున్నారా? అది అధిభూతం. మరి ఆ సూర్యమండలాన్ని కంట్రోల్ చేసే ఒక మహాశక్తి ఉంటుంది, అది సూర్యుడు అన్నమాట. దాని పేరు సూర్యదేవ. అలాగే మనకు కనిపించే సముద్రం అనేది అది జడశక్తి. ఆ సముద్రాన్ని కంట్రోల్ చేసే ఒక మహాశక్తి ఉంటుంది. ఎక్కడ? అందులోనే ఉంటుంది. ఆ మహాశక్తి పేరే సముద్రుడు, సముద్రదేవుడు. వింటున్నారా? ఇట్లా ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి దానికి అందులో ఒక శక్తి అనేది ఉంటుంది. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి పదార్థానికి లోపల శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు పెద్ద పర్వతాన్ని తీసుకోండి, హిమాలయ పర్వతాన్ని తీసుకోండి. వింటున్నారా? ఆ హిమాలయ పర్వతం అనేది చెప్పండి దేని కిందకి వస్తుంది? అధిభూతమా అధిదైవమా? చెప్పండి, దేని కిందకి వస్తుంది? అధిభూతం. మరి ఆ హిమాలయ పర్వతం యొక్క శక్తి ఉంటుంది అందులోనే. దాన్ని ఏమన్నంటే దాన్ని అధిదైవం అన్నారు. అది అందుకనే మన పురాణాల్లో చెప్పేది ఇదే. కానీ చాలా మందికి ఈ పాయింట్ అర్థం కాక ఏమనుకుంటారు, వీళ్ళంతా కూడా ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఉత్త కథలే అనుకుంటూ ఉంటారు. కాబట్టి మన పురాణాలన్నీ కూడా కల్పితాలు కదండి. అయితే సైంటిఫిక్ దృష్టి లేదు, అందులో ఉండే సైన్స్ తెలిస్తే అప్పుడు అవి నిజమని తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు తెలిసిందా? ఏది? శ్రీరాముడికి సముద్రం దారివ్వకపోతే శ్రీరాముడికి కోపం వచ్చింది. తర్వాత కోపం వస్తే ఆ సముద్రం నుండి ఒక దేవుడు పైకొచ్చాడు, దేవుడు పైకొచ్చి దారిచ్చాడు అని చెప్పారే. దాని యొక్క ఇన్నర్ మీనింగ్, అంతరార్థం ఇప్పుడు తెలిసిందా లేదా? చెప్పండి. అంటే దాని అర్థం ఏమిటి? శ్రీరాముడికి కోపం వచ్చిన తర్వాత ఎవరు పైకి వచ్చారంటే ఆ మహాసముద్రాన్ని,
అంత పెద్ద మహాసముద్రాన్ని కంట్రోల్ చేసే ఒక మహాశక్తి అందులో నుండి పైకి వచ్చింది. అది అలాగే ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ వినండి. ఒక ఋషి ఉన్నాడు, ఆయన 20 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. అప్పుడు ఆయనకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దీన్ని బట్టి ఏం తెలిసింది చెప్పండి? దీన్ని బట్టి ఏం తెలిసింది అంటే, మీరు తదేకంగా కఠోరమైన తపస్సు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, బ్రహ్మదేవుడు అంటే ఎవరు? యూనివర్సల్ మైండ్. అది విశ్వమంతా నిండి ఉన్న ఒక మహా మనస్సు. అది మీ పాదాక్రాంతం అవుతుంది, అది మీ వశమవుతుంది అని. అది నా అర్థం. తెలుస్తుందా? బ్రహ్మదేవుడు అంటే ఎవరో కాదు, మొత్తం ఈ ప్రపంచానికి, మొత్తం ఈ ప్రపంచాన్ని నడిపించే ఒక మైండ్ అన్నమాట, ఒక యూనివర్సల్ మైండ్. ఆ మైండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. అది దాని అర్థం. అర్థమైందా? ఇక మీదట ఒక మహర్షి కొన్ని సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు, అతనికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు చెప్పండి ఎవరైనా. ఇప్పుడు నేను చెప్పిన కోణంలో చెప్పండి. అరే అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవడం అంటే ఏంటయ్యా చెప్పండి? ప్రపంచం మొత్తం యూనివర్సల్ మైండ్. అది యూనివర్సల్ మైండ్ మీ వశం కావడం అంటే, ఈ ఇంత పెద్ద ప్రపంచాన్ని నడిపించే లేదా ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన ఆ యూనివర్సల్ మైండ్ మీ వశమైనట్లు. అది బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవడం. విష్ణువు ప్రత్యక్షం అవడం అంటే యూనివర్సల్ ఇంటెలిజెంట్. ఇంత పెద్ద ప్రపంచాన్ని పోషించే ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆ జ్ఞానము, అది మీ వశం అవ్వడం. అలాగే ఇక ఈశ్వరుడు ప్రత్యక్షం అవడం అంటే ఏమిటి దాని అర్థము? అంటే మొత్తము ఇంత పెద్ద ప్రపంచాన్ని లయం చేసేటటువంటి ఆ మహాశక్తి మీ వశమైనట్టు. చూడండి, అట్లా ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? మళ్ళీ వెనక్కి వస్తే అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. కాబట్టి అమ్మ, ఈ 3 కిరణాలను పక్కకు తొలగించు, తద్వారా నేను సత్యస్వరూపాన్ని దర్శించగలను, తద్వారా నాకు ఆత్మానుభవం కలుగుతుంది అని అడుగుతున్నాం. అయితే అప్పుడు అమ్మవారు ఏమన్నారు? అప్పుడు అమ్మవారు ఇలా అడుగుతున్నారు, వాయు అనిలం అమృతేథం. సరేనాయనా, నీకు నేను దారి ఇస్తాను, కానీ నీ స్థూల శరీరం ఉందే దాన్ని ఏం చేస్తావు? తర్వాత నీలో ప్రాణం ఉందే దాన్ని ఏం చేస్తావు అని అడుగుతుంది అమ్మవారు. దానికి ఏమని చెప్తున్నాడు? అమ్మా, నా స్థూల శరీరము అగ్నికి ఆహుతైపోతుంది, అంటే నా స్థూల శరీరం అనేది అగ్నిలో కాలి బుడిదైపోతుంది. ఇక నా ప్రాణం అంటావా? నా ప్రాణం అనేది నీలో కలిసిపోతుందమ్మా, అంటే మహాప్రాణంలో కలిసిపోతుంది. చూడండి, మన ప్రాణం అనేది అంటే ఈ మహా ఉపాసకుల ప్రాణము లేదా ఈ ఆత్మజ్ఞానుల ప్రాణం అనేది ఇంకా మహాప్రాణంలో కలిసిపోతుంది. ఆ మహాప్రాణాన్ని ఇక్కడ ఏమన్నారంటే సూత్రాత్మ అన్నారు. అది సూత్రాత్మ అంటే చెప్పాను, సూత్రములాగా అన్నింటినీ, అన్ని లోకాలను, అన్ని శరీరాలను ధరించిన ఒక మహాప్రాణశక్తి. అది సూత్రాత్మ అంటే అర్థం ఏమిటి? రాసుకోండి ఈ పాయింట్. సూత్రాత్మ అంటే ఏమని రాసుకున్నారు? ఒక సూత్రములాగా లేదా ఒక దారములాగా అన్ని శరీరాలను, అన్ని లోకాలను ధరించిన మహాప్రాణశక్తి. కాబట్టి మనందరి శరీరాలను, అన్ని గ్రహాలను, నక్షత్రాలను, అన్ని లోకాలను ఏది ధరిస్తూ ఉందయ్యా? ఏది భరిస్తూ ఉంది చెప్పండి? సూత్రం. ఏమిటి ఆ సూత్రం? అక్కడ సూత్రం అంటే మళ్ళీ నిజంగా దారం అనుకోకండి.
ఆ దారం ప్లేస్ లో ఏమొస్తుంది ఇక్కడ? మహాప్రాణశక్తి. అది ప్రాణశక్తి. ప్రాణశక్తి, మహాప్రాణశక్తి అని రాసుకోండి. అది అది ఇక్కడ సూత్రం. అది కాబట్టి మీరు ఆ సూత్రాన్ని పట్టుకోండి. అది ఇక్కడ మనము అమ్మవారిని పట్టుకున్నామంటే దాని అర్థం ఏమిటంటే అన్నింటికీ మొత్తం ఈ ప్రపంచానికంతటికీ ఆధారంగా ఉండే మహాశక్తిని పట్టుకున్నాం మనం. ఆమెను ప్రార్థిస్తున్నాం. ఎప్పుడైతే మనము సూత్రాన్ని పట్టుకుంటామో అప్పుడు ఆ సూత్రము ఎవరిని చూపిస్తుంది? సూత్రధారిని చూపిస్తుంది. బా ఎక్సలెంట్. సూత్రాన్ని పట్టుకుంటే అది ఎవరిని చూపిస్తుంది చెప్పండి? సూత్రధారిని. సూత్రధారి. ఇప్పుడు అర్థమైంది సూత్రధారి అంటే. చెప్పండి, ఇన్నాళ్లకు సూత్రధారి అర్థమయ్యాడా లేదా మీకు? ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేయిస్తాను. ఇప్పుడు మీలో ఉండే సూత్రధారిని మీరు పట్టుకోవాలయ్యా. అందుకోసం ఏ సూత్రాన్ని పట్టుకుంటారు? మీ శ్వాస. మీ శ్వాస అనే సూత్రాన్ని పట్టుకోండి. అంటే తదేకంగా మీ శ్వాసను గమనిస్తూ ఉండండి, ఆ కుంభకాన్ని గమనిస్తూ ఉండండి. అప్పుడేమవుతుంది? మీ శ్వాస అనే సూత్రము మీలో ఉండే ఆ సూత్రధారిని చూపిస్తుంది, మిమ్మల్ని సూత్రధారి వరకు తీసుకెళ్తుంది. చెప్పండి, మరి మీలో ఉండే సూత్రధారిని పట్టుకుంటారా పట్టుకోరా? పట్టుకుంటాం. ఇక్కడ ఏది సూత్రం? మీకు ఒక సూత్రమే కాదు, రెండు సూత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ శ్వాస అని చెప్పాను. శ్వాస అనేది ఒక సూత్రం అయితే ఇంకొకటి శబ్దం, అనాహత శబ్దం అనేది ఇంకొక సూత్రం. కాబట్టి ఏదో ఒక సూత్రం ద్వారా, లేకపోతే రెండింటిని కలిపి పట్టుకోండి. దీన్ని దాన్ని పట్టుకుంటే ఇంకా బాగా మీకు ఏకాగ్రత కుదురుతుంది. అంటే మీరు అనాహత శబ్దాన్ని వింటూ, ఒకవైపు అనాహత శబ్దాన్ని వింటూ ఉండండి, ఇంకొక వైపు మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. అప్పుడు ఇంకా మీకు అలర్ట్నెస్ పెరుగుతుంది. అప్పుడు మీకుండే అవేర్నెస్, అలర్ట్నెస్ ఇంత అంతా కాదు. చేయండి, సాధన చేయండి. అంటే ఇది ఏదో కొద్దిసేపు మాత్రమే కాదు, ఇంకా ఏ పని చేస్తున్నా కూడా ఇది మీకు అలవాటుగా మారిపోవాలి. మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి, అనాహత శబ్దాన్ని గమనిస్తూ ఉండాలి. వాటిని గమనిస్తూ పనులు చేస్తూ ఉండండి. అప్పుడు అద్భుతం. మీరు చేసే పనులను ఎంతో అద్భుతంగా చేస్తారు, ఎంతో శ్రద్ధతో చేస్తారు. తద్వారా ఆ పనిని ఎంతో అద్భుతంగా చేస్తారు, ఎంతో క్వాలిటీతో చేస్తారు. అంతేకాదు, మీ మైండ్ మీద, మీ వాక్కు మీద, మీరు చేసే పనుల మీద మీకు అద్భుతమైన కమాండ్, కంట్రోల్ అనేది వస్తుంది. మీ మనస్సు మీద, మీ మాటల మీద, మీ చేష్టల మీద మీకు కంట్రోల్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? అరే సూత్రాన్ని పట్టుకోవాలి. ఇదే సూత్రం. అమ్మ మ్యూట్లో పెట్టేసుకోండి. అమ్మ ఎవరు అన్మ్యూట్ చేశారు? కాబట్టి ఈ క్లాస్ ద్వారా మీకేం తెలిసింది? సూత్రాన్ని పట్టుకోండి. ఇక మీదట సూత్రాన్ని పట్టుకొని పనులు చేస్తూ ఉండండి. సూత్రాన్ని పట్టుకొని వ్యవహారం చేస్తూ ఉండండి. అది చెప్పండి, చేస్తారా లేదా? ఇక మీదట ఆ సూత్రాన్ని పట్టుకొని అలా చేసినప్పుడే మ్యూట్ లో పెట్టేసుకోవాలమ్మా. మాట్లాడుతున్నారు, మ్యూట్ లో పెట్టేసుకో. కాబట్టి ఇది ఒక్కటే మీకు దారి. సూత్రాన్ని పట్టుకొని మీరు సాధన చేసినప్పుడే, సూత్రాన్ని పట్టుకొని మీరు పనులు చేస్తున్నప్పుడే మీరు సూత్రధారిని చేరుకుంటారు. లేకపోతే అయిపోయింది, ఈ జన్మ వృధా అయిపోతుంది. ఇది చాలా, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాను. ఏమిటది? సూత్రాన్ని పట్టుకోండి, తద్వారా సూత్రధారిని పట్టుకోండి అనే విషయం చెప్పాను. ఇది కాబట్టి ఇక్కడ మనం అమ్మవారిని ప్రార్థిస్తున్నామంటే ఆ సూత్రాన్ని, అన్నిటికీ ఆధారంగా ఉండే మహాశక్తిని ప్రార్థిస్తున్నాం. ఏమని? అమ్మా, ఈ 3 గుణాలను పక్కకు తొలగించు, ఈ త్రిపుటిని పక్కకు తొలగించు. పక్కకు తొలగిస్తే నా ప్రాణాన్ని మహాప్రాణంలో కలిపేసి నేను ఇంకా మహా చైతన్యంలో, పరమసత్యంలో కలిసిపోతాను. అలా నన్ను అనుగ్రహించు తల్లి అని మనము అమ్మవారిని ప్రార్థించాం. అయితే ఇక్కడ అమ్మవారు ఇంకొక ప్రశ్న వేసింది. సరే నాయన, బాగానే ఉంది, కానీ
నీలో ఏ నిష్ఠ ఉందని చెప్పి నిన్ను నేను అనుగ్రహించాలి. నీలో బ్రతికినంత కాలము నీలో ఏ అగ్ని అమ్మవారి ఇలా అడుగుతోంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతోంది. మీరు శరీరాన్ని వదిలేసి అమ్మవారి వరకు వచ్చారు. వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. అమ్మా, ఆ 3 కిరణాలను పక్కకు తొలగించమ్మా, ఎందుకంటే మేము అయ్యవారిలో కలిసిపోవాలి, మేము మా ఆత్మస్వరూపంలో కలిసిపోవాలి, తద్వారా మోక్షాన్ని పొందాలి, అనుగ్రహించమ్మా అంటే అమ్మవారు మిమ్మల్ని అడుగుతున్నారు. సరే నాయనా, అయితే నీలో ఏ అగ్ని ఉంది, నువ్వు బ్రతికినంత కాలం ఏ అగ్నితో బ్రతికావు, నీలో ఏ అగ్ని ఉందని నిన్ను అనుగ్రహించాలి అని అమ్మవారు ప్రశ్నిస్తూ ఉంది మిమ్మల్ని. చెప్పండి, ఏమని సమాధానం ఇస్తారు అప్పుడు అమ్మవారికి? చెప్పండి. జ్ఞానాగ్ని గురు. చెప్పాలి. ఒకరో ఇద్దరు చెప్తున్నారు, మిగతా వాళ్ళకు ఆ నమ్మకం లేదా? చెప్పండి. జ్ఞానాగ్ని స్వామి. అదే అంటే అమ్మా మ్యూట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చెప్పే విషయం బాగా వినండి. ఇప్పుడే మీరు ఇంత సందేహపడితే ఇంకా మరణ సమయంలో ఎప్పుడు మీకు ఆ నమ్మకం కుదురుతుందండి? ఇప్పుడే కాన్ఫిడెంట్ గా 100% విశ్వాసంతో చెప్పండి. ఎందుకంటే ఇప్పటి నుంచే మీకు ఆ నమ్మకం బలంగా ఉండాలి. అప్పుడే మరణ సమయంలో కూడా అది మీలో అది స్ఫురిస్తుంది. ఇప్పుడే మీరు ఏదో డౌట్గా చెప్తున్నారే, ఇంకా మరణ సమయంలో ఎట్లా గుర్తొస్తున్నాయి మీకు? చెప్పండి. ఇప్పుడు మీలో 100% ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? మాలో జ్ఞానాగ్ని ఉంది అనే విశ్వాసం ఎంతమందికి ఉంది? చెప్పండి. అబ్బా, అది చూసారా? ఇది ఇలా ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచే ఇంకా వితౌట్ ఎనీ డౌట్, ఏ సందేహం లేకుండా నాలో జ్ఞానాగ్నే ఉంది అంటే నా ఆత్మస్వరూపాన్ని, నా మూల స్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆ జ్ఞానాగ్ని, ఆ తపన నాలో ఉందమ్మా అని మీరు చెప్పగలగాలి. అప్పుడు ఎవరికి చెప్పాలి చెప్పండి? అమ్మవారికి. అంటే దాని అర్థం ఏమిటి? అమ్మవారికి అంటే ఇక్కడ మీలోనే ఉండే ఆ ఒక ప్రాణశక్తి కూడా కాదు. ఇక్కడ అమ్మవారంటే త్రిగుణ రూపిణి కదా, త్రిగుణ రూపిణి. కాబట్టి ఇక్కడ మీరు అమ్మవారికి చెప్తున్నారంటే మరణ సమయంలో మీరు మీ యొక్క, మళ్ళీ చెప్తానులేండి, ఇక్కడ నేను ఒక అన్వయం చేసుకోవాలి. కాబట్టి ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అంతరార్థంగా ఏం చెప్తున్నాం? అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. కాబట్టి అమ్మవారంటే ఎవరో కాదు, మనలోని ప్రాణశక్తి అని చెప్పాం, లేదా మనలో ఉండే కుండలిని శక్తి. అది అంటే ఇప్పుడు ఎలా అన్వయం అవుతుంది? మరణ సమయంలో ఇలా భావన చేస్తూ ఉంటే మనలో ఆ కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది. అది పాయింట్. అంటే మరణ సమయంలో మనము కుండలిని శక్తిని యాక్టివేట్ చేసుకుంటూ శరీరాన్ని వదిలిపెట్టాలి అని దీని భావన. ఇలా భావన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీలో ఉండే ప్రాణశక్తి, కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇది అంతరార్థం. కాబట్టి ఈ విధంగా మీరు భావన చేస్తూ ఉండండి. సదా సర్వదా మీలో ఆ జ్ఞానాగ్నినే రగిలించుకుంటూ ఉండండి. అప్పుడు అమ్మవారు లేదా మీలో ఉండే కుండలిని శక్తి మిమ్మల్ని అలా పైపైకి చేయబట్టుకుని పైపైకి తీసుకెళ్తూ అన్ని మండలాలను దాటిస్తూ చివరికి చంద్రమండలాన్ని, సూర్యమండలాన్ని కూడా దాటించి ఇంకా అనేకమైన లోకాలను దాటించి చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? ఆ శాశ్వతమైన కైవల్య లోకానికి తీసుకెళ్లి అక్కడ మిమ్మల్ని అయ్యవారితో కలిపి ఇంకా మొత్తం అంతా కూడా పూర్ణమైపోతుంది. ఇంకా మీరు ఆ పూర్ణ స్వరూపులైపోయి శాశ్వతులైపోతారు. అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. కాబట్టి ఇదయ్యా ఈశావాస్య ఉపనిషత్తులో ఉండే అంతరార్థము, సారము ఇది. అంటే అపరిపూర్ణంగా ఉండే మీరు పరిపూర్ణమైన ఆత్మస్వరూపంతో కలవడమే, కలిసి శాశ్వతులమైపోవడమే, అదే ఈ ఉపనిషత్తులో ఉండే సారం. కాబట్టి ఇక మీదట మీరంతా కూడా ఏ దృష్టితో బతకాలి? ఈశావాస్యమిదం సర్వం
ఇదంతా కూడా మీకు కనిపించే ప్రపంచమంతా కూడా ఈశ్వర స్వరూపమే. అంతేకాదు ఈ ప్రపంచంలో ఉండే ప్రతిదీ కూడా ఆయన సొత్తే, ఈశ్వరుడి సొత్తే, మీ సొత్తు కాదు అని తెలుసుకుంటూ బ్రతకండి. ఎప్పుడైతే ఇది నా సొత్తే అనుకుంటారో, ఇది నా ఇల్లే, ఇది నా ఆస్తిపాస్తులే అనుకుంటారో, అప్పుడు మీకు ఏవి అడ్డు తగులుతాయి చెప్పండి? ఏది అడ్డు తగులుతుంది మీకు? మమకారం. మమకారం, మమకారం ఇదేనండి. మమకారము ఇది నాదే. చూడండి, ఇది నాదే అనుకోవడమే మమకారం. అంతేకాదు ఇది ఎవరికి ఇవ్వను, ఈ ఆస్తి ఎవరికి ఇవ్వను, నేనే అనుభవిస్తాను అనుకోవడం అంతకంటే పెద్ద మమకారం. కాబట్టి ఆ మమకారాన్ని తొలగించుకోండి. లేకపోతే ఆ మమకారం నుండి అహంకారం అనేది వస్తుంది. చివరికి ఆ అహంకార మమకారాలే మిమ్మల్ని గట్టిగా బంధిస్తాయి ఇందులో, ఈ సంసార సాగరంలో. అందువల్లే మీరు మళ్ళీ మళ్ళీ పుట్టాలి. అహంకార మమకారాలు మిమ్మల్ని గట్టిగా బంధిస్తే ఏమవుతుంది? మీరు మళ్ళీ మళ్ళీ పుడుతుండాలి. ఇంకొక శరీరం నుండి ఇంకొక శరీరంలోకి పోతూ ఉండాలి. ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉండాలి. మరి ఈ చక్రం నుండి విడుదల పొందాలంటే ఆ అహంకార మమకారాలను వదిలిపెట్టండి. అలా వదిలిపెట్టాలంటే ఏం చేయాలి? ఇలా భావన చేయండి. ఎలా? ఇదంతా కూడా ఈశ్వరుడి స్వరూపమే, ఇదంతా కూడా ఈశ్వరుడి సొత్తే, నాది కాదు. నా ఇల్లు, నా పిల్లలు, నా ఆస్తిపాస్తులు అన్నీ కూడా నిజానికి ఈశ్వరుడు ప్రసాదించినవే అని భావన చేస్తూ ఉండండి. అలా భావన చేస్తూ ఉంటే అప్పుడు మీకు విడుదల. అలా భావన చేస్తూ పనులు చేస్తూ ఉండండి. పనులు మానేయకండి. పనులు తప్పకుండా చేయాలి. అయితే వేదశాస్త్రం చెప్పిన పనులు చేస్తూ ఉండండి. నిష్కామ కర్మలు ఆచరిస్తూ ఉండండి. అలా ఆచరిస్తూ 100 సంవత్సరాలు బ్రతకండి. తర్వాత ఆత్మజ్ఞానంతో బ్రతకండి. తెలిసి కర్మ ఉపాసనలు చేయండి, తెలిసి జపం చేయండి, తెలిసి పూజలు చేయండి, తెలిసి ధ్యానం చేయండి. ఆ తర్వాత మరణ సమయంలో జ్ఞాన సూర్యుడిని స్మరించండి. అంటే మీ మరణ సమయంలో గురుదేవుణ్ణి స్మరించండి, అమ్మవారిని స్మరించండి. అప్పుడు ఇక మీరు శాశ్వతమైన ఆ మోక్షలోకాన్ని, కైవల్యలోకాన్ని చేరుకుని ఇక ఈ జనన వర్ణ చక్రాన్ని దాటి ఇక మీరు ఆ కైవల్యలోకాన్ని చేరుకొని మీరందరూ శాశ్వతులైపోతారు. ఇదయ్యా ఈ ఈశావాస్య ఉపనిషత్ సారం. చెప్పండి, ఈ సారం మీకు అర్థమైందా లేదా చెప్పండి? అర్థమైంది స్వామి. ఒక్కసారి అందరూ కూడా నాతో పాటు ఒకసారి చెప్పండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాబట్టి అందరూ మీట్లో పెట్టేసుకోండి. కాబట్టి ఈ ఈశావాస్య ఉపనిషత్తు, ఈ ఉపనిషత్తులో ఉండే జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మనమంతా కూడా పూర్ణ స్వరూపులమని తెలిసింది. కాబట్టి ఇక మనము ఆ ప్రతి క్షణం కూడా మనం ఇదే భావన చేసుకుంటూ ఉండాలి. మనమంతా పూర్ణ స్వరూపులం. అంటే ఇదంతా కూడా నా స్వరూపమే, నా చుట్టూ కనిపించే ప్రపంచమంతా కూడా నా స్వరూపమే, నాకంటే వేరుగా ఏదీ లేదు అనే భావనే పూర్ణత్వం. అదే పూర్ణమైన భావన. అటువంటి పూర్ణ భావముతో జీవిస్తూ మీ జన్మను ధన్యం చేసుకోండి. ఇక మధ్యలో కొన్ని రోజులు నేను బ్రేక్ తీసుకుంటున్నానండి. మళ్ళీ సోమవారం నుండి నేను కొత్త సబ్జెక్ట్ తీసుకుంటాను. ఈ లోపల మీరు మీ అభిప్రాయాలు పంపండి. ఏది చెప్తే నేను బాగుంటుంది, మళ్ళీ ఇంకా ఏదైనా ఉపనిషత్తు గురించి చెప్తే బాగుంటుందా, లేకపోతే ఏది నేను మొదలు పెడితే బాగుంటుంది అనే అభిప్రాయం రేపు నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. దాన్ని బట్టి నేను సోమవారం కొత్త సబ్జెక్ట్లో మొదలు పెడతాను. ఈ లోపల మీరు ఏం చేస్తారు చెప్పండి? ఈ 2-3 రోజులు ఏం చేస్తారు మీరు? సూత్రాన్ని పట్టుకోవాలి. అది కరెక్ట్. అద్భుతం. కాబట్టి ఇంకా
సూత్రాన్ని పట్టుకొని జీవిస్తూ ఉండండి. చెప్పాను ఏమిటా సూత్రము? మీ శ్వాస అలాగే అనాథ శబ్దం, అది దాని మీదే దృష్టి పెట్టి సాధన చేస్తూ ఉండండి, దాని మీదే దృష్టి పెట్టి పనులు చేస్తూ ఉండండి. ఇదే అసలైన సాధన. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణ పరమాత్మనే నమః. ఉపనిషత్తు గురించి చెప్తారా గురువు గారు?